అంటే గర్వం అంటే మనం ఎంతగా హెచ్చిస్తుందో వినయం అనేది అంత మనల్ని తగ్గిస్తున్నాం. వినయం అనేది దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకోవాలని సూచిస్తున్నాం. అప్పుడే ఆయన మనల్ని హెచ్చిస్తారు. ఓకే, సో మరి యొక్క బైబిల్ వాక్యం నేను పంచుకోవాలనుకున్నానండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఏం చెప్తుందంటే, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తను తాను తగ్గింపబడిన వాడు హెచ్చింపబడను. మనలో ఎంతమంది మనందరూ మనం తగ్గించగలుగుతున్నాం? ఉదాహరణకి మన ఒక చదువు నిమిత్తమై అంటే స్టూడెంట్స్ అందరూ కూడా విద్యాభ్యాసం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. చాలామంది విద్యాభ్యాసం చేసిన వాళ్ళు ఉదాహరణ చెప్తున్నాను. సో మనలో కూడా చాలామంది బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ కానీ మంచి ఏ గ్రేడ్లో కానీ మంచి పర్సంటేజ్తో చాలా ఒక మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు. సో అందులో ఎంతమంది తగ్గించుకున్నారు అంటే క్లాస్ రూమ్లో వాళ్ళు ఒక్కలే కాదు, చాలామంది విద్యార్థులు ఉంటారు. సో అక్కడ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నేను ఇతని కంటే చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి, ఈవిడి కంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి, నేనే చాలా గొప్ప అనే తలంపుతో చాలామంది అంటే 100లో ఒక 60% కానీ ఉండే ఉంటారు. మిగతా 40% మంది దేవుని పట్ల వాళ్ళు కలిగినటువంటి మార్కుల పట్ల చాలా తగ్గింపు గలవారి ఉంటారన్నమాట. ఈ యొక్క గర్వం అనేది మన జీవితంలో ఎలాగా ఆచరణలో చూపించుకోవాలనేది మనం ఒక చూద్దాం. ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా జీవించాలి తప్ప మన గొప్పతనం కోసం ప్రగల్భాలు పలుకకూడదు. అంటే నాకు ఇది ఉంది, నాకు ఒక డబ్బు ఉంది, నాకు మంచి చదువు కానీ మంచి ఒక పొజిషన్ ఉంది అని ఎంతమంది అయితే గర్వపడుతున్నారో ఆ గర్వాన్ని విడిచిపెట్టాలని దేవుడు సూచిస్తున్నారు. ఓకేనా? మనకి దాని నిమిత్తం అని చెప్పి మనం మన గొప్పతనం గురించి మనం చాటి చెప్పుకోకూడదు. మనమందరం నిరంతరం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సత్యం ఏమిటంటే, దేవుడు మాత్రమే గొప్పవాడు, ఆయన మాత్రమే హెచ్చింపబడాలి. ఆయన సృష్టికర్త, ఆయనను పూజించడానికి మనం సృష్టింపబడ్డాం. ఈ ఒక వాక్యం అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రతి సందర్భంలో కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈరోజు నాకు ఈ యొక్క ధనం కలిగింది, ఈరోజు నాకు ఈ యొక్క మంచి మార్కులు వచ్చాయి, లేదు నాకు ఈ యొక్క తలంత ఉంది అనేది మనందరం మనమే గొప్పగా చెప్పడం కాదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతును అయితే ఇస్తారు. కొంతమందికి పాట పాడడం ఇస్తారు, కొంతమంది వాక్యం పంచుకోవడానికి ఇస్తారు, కొంతమందికి నీతి బోధన చెప్పే విధానాన్ని ఇస్తారు, కొంతమంది మంచి వైద్యం చేసే విధానం ఇస్తారు, కొంతమంది కష్టపడే శక్తి కలిగి ఉండటం దేవుడు అనేది అనుగ్రహిస్తారు అన్నమాట. కానీ వీటి నిమిత్తం దేవుడి యొక్క సహాయాన్ని, ఆయన యొక్క చేసిన మేళ్లను మర్చిపోయి ఇదంతా నేనే సంపాదించుకున్నాను, ఇదంతా నా గొప్పదనమే అనే యొక్క అత్యాశ కానీ గర్వం కానీ మనము కలిగి ఉండకూడదు అనేది దేవుని యొక్క ఈ యొక్క మాటలు మనకి తెలియజేస్తారన్నమాట. పాపానికి బాధితులమై మనల్ని మనం ఆరాధించుకుంటున్నాము. ఈ యొక్క గర్వం అనేది ఒక పాపం. అన్ని పాపాల కంటే ప్రజలు ఆత్మలను నాశనం చేసే పాపం ఏదైనా ఉంది అంటే అది గర్వం అనేది ఒక పాపం అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. స్వభావం బట్టి గర్వం స్వాతంత్రికమైనది. నిజానికి గర్వం అనేది కొత్త విషయం కాదు. అంటే ఈ యొక్క గర్వం అనేది మనకి ఈ మధ్యలో నేర్చుకునేది కాదు. అది ఈ గర్వం అనేది ఏదైతే ఉందో మనం ఆది కాండంలో చూసినట్లయితే కనుక ఆదమ ఉన్న కాలంలో ఆ యొక్క ఏదైనా వనంలో కానీ అంతకంటే ముందు పర్వత రాజులోనే ఈ యొక్క గర్వం అనేది మనం చూడగలుగుతున్నాం. అంటే అక్కడ ఈ సాతానుడు ఎవరైతే ఉన్నారో లూసిఫర్ అనే యొక్క ఈ దూత తనకున్నటువంటి మంచి స్వరమే కానీ తనకున్నటువంటి ఆ యొక్క లీడర్షిప్ క్వాలిటీసే కానీ వాటిని ఉద్దేశించుకొని తన యొక్క భావనను ఇలా గర్వంగా మార్చుకొని నేనే గొప్ప, అందరితో పోలిస్తే నేనే గొప్ప, నాకంటే మంచిగా బాగుంది, నేను దేవునికి ఎలాంటి తక్కువ కాదు అనే గర్వం అనేది తన యొక్క హృదయంలో ఉంచబడింది అన్నమాట. తను ఆ యొక్క గర్వం అనేది రావటం వల్ల, ఆ యొక్క పాపం ఆలోచనతో రావడం వల్ల తనకున్నటువంటి ఆ యొక్క బోధ పర్వతరాజులో ఉన్నటువంటి ఆ యొక్క సర్వాది దూతలతో పోలిస్తే కనుక వాళ్ళందరి మీద ఉన్నటువంటి యొక్క అధికారం అనేది తను కోల్పోవడం జరిగింది. సో దానివల్ల అతను అక్కడ నుంచి భూమి మీదకే పడేయడం అనేది జరిగిందనమాట. కానీ అక్కడ భూమి మీద పడిన తర్వాత కూడా ఆ యొక్క ఏదైనా వనంలో కూడా మనం చూసినట్టయితే ఆ యొక్క ఆదము అవల విషయంలో కూడా అతని యొక్క పాపం యొక్క అవతారాన్ని దాల్చి ఆ యొక్క గర్వాన్ని అవ్వకి అని ఆవిడికి మనకి అంటే అక్కడ చూపించడం అనేది జరుగుతుంది.
ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం అండి. ఇక్కడ ఏం చూపిస్తుందంటే, ఏదనక దాన్ని తిని దినమున మీ కళ్ళు తెరవబడును గనుక మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవుడి వలె ఉందురని స్వరము ఆ స్త్రీతో చెప్పాను. అంటే ఈ యొక్క వాక్యం మనకు ఏం చెప్తుందంటే, ఆ యొక్క ఫలము అంటే దేవుడు ఆల్రెడీ ఆదమవలతో చెప్పి ఉన్నారు. మీరు కనుక ఈ యొక్క మంచి చెడులో నియమించే యొక్క ఫలాన్ని మీరు రుచి చూసినట్లయితే మీరు పాపము చేసినట్లు, మీరు నాశనం అయిపోతారు, చనిపోతారని దేవుడు హెచ్చింపగా, అంటే ఆయన ఒక గొప్ప కంఠస్వరంతో వారికి అర్థమయ్యే విధంగా చెప్తారు. కానీ ఇక్కడ సాతానుడు తన యొక్క తెలివితేటలతో ఆ యొక్క పాపము అవచేత చేయించబడాలని చెప్పి తను ఈ యొక్క అవ్వతో ఈ విధంగా చెప్పి ఆ యొక్క ఫలాన్ని అవ్వతో తినేలాగా చేసి ఆ పాపాన్ని క్రియేట్ చేస్తాను అన్నమాట. అవ్వ దేవుడి వల్లే మారతాను అనే ఆశ గర్వం పుట్టింది. అంటే ఆ యొక్క పండు చెప్తే నేను కూడా దేవుడి వల్లే మారతాను, నాకు కూడా మంచి చెడు తెలుసు, నాకు కూడా జీవము నిత్య జీవం కలుగుతుంది అనే యొక్క దురాశ అవ్వలో ఆ రోజున కలగడం మనం చూసాం. కానీ చివరికి దేవునితో కలిగిన సహవాసం కోల్పోయాం. అంటే ఎప్పుడు కూడా ప్రతిరోజు దేవుడు ఆ యొక్క ఏదో మనల్ని వారిని సందర్శించి వారితో మంచిగా మాట్లాడటం, ఆ యొక్క ముఖాముఖిగా మాట్లాడుకునే ఆ యొక్క స్వభావాన్ని వాళ్ళు కోల్పోవడం అనేది జరిగిందన్నమాట. ఆదమ వాళ్ళ కాలం నుంచి కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళినట్టయితే యోనాకు సమయంలో మనం చూసినట్టయితే యోనాకు అంటే ఆ యొక్క భూమి మీద అనేక ప్రజలు చాలా వరకు వారి యొక్క పాపాలతో ఆ యొక్క భూమి అంతా కొన్ని నిండిపోయిన తర్వాత దేవుడు నోవాకుని ఎంచుకొని పడి ఉన్నారన్నమాట. సో నోవాకుని ఎన్నుకొని ఈ యొక్క భూమి అంతా కూడా అనేకమైన పాపాలతో చాలా నాశనం అయిపోయింది. ఈ యొక్క భూమిని నేను నాశనం చేయాలనుకుంటున్నాను, మీరు వెళ్ళి, అంటే దేవుడు నోవాకు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి జన సమూహానికి చెప్పు, నేను ఇలాగ నాశనం చేయబోతున్నాను, ఈ యొక్క వాళ్ళందరూ నశించకుండా ఎవరైతే మారు మనసు పొంది జీవించాలనుకుంటున్నారో నావలోకి ప్రవేశింపబడాలని చెప్పి దేవుడు నోవాకుతో ఆ యొక్క వాక్యాన్ని పంచుకుంటారు అన్నమాట. ఆ యొక్క ఆజ్ఞని అతను జారీ చేస్తారు. కానీ నోవాహు ఈ యొక్క వాక్యాన్ని ఎరిగి ప్రతి ఒక్క జన సమూహానికి ఆయన ప్రచారం చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఈ యొక్క ప్రపంచం నాశనం అయిపోతుంది, మీరు చేసిన పాపాల వల్ల దేవుడు ఈ యొక్క భూమిని నాశనం చేస్తున్నారు, మహా జలప్రళయంతో ఈ యొక్క భూమిని నాశనం చేస్తున్నారని చెప్పి వారికి బోధించి ఒక 120 సంవత్సరాలు సుదీర్ఘ కాలంతో పాటు ఆయన ఈ యొక్క వాక్యాన్ని అందరికీ తెలియజేయడం జరిగిందన్నమాట. కానీ ఎవరికి వారే ఎన్నడూ వారి యొక్క ఈ యొక్క వర్షాన్ని చూడలేదు, మాకు ఏమి కాదు అనే ఒక గర్వం వాళ్ళలోకి రావటం వల్ల వారి యొక్క దేవుడి వాక్యాన్ని తిరస్కరించడం జరిగింది. సో అందుచేత ఆ రోజున వారికి కలిగినటువంటి గర్వం కానీ, ఆ యొక్క మంచిని లేకపోతే ఆ దేవుని యొక్క గొప్పదనం తెలుసుకోకపోవటం కానీ, ఆ యొక్క ఉద్దేశం బట్టి వాళ్ళు అందరూ కూడా సజీవులుగా దేవుడు పంపించినటువంటి జలప్రయాణంలో మునిగిపోయి వారి యొక్క జీవితాలను కోల్పోయారు. తరువాత మనం బైబిల్ చూసినట్లయితే ఆ యొక్క ప్రళయం సంభవించిన కొన్ని సంవత్సరాలకి, అంటే నోవాహు నుంచి అతని యొక్క కుమారుల నుంచి అనేకమైన మళ్ళీ మరలా ఒక పెద్ద సమూహం, జన సమూహం తయారైందన్నమాట. అందులో ఉన్నటువంటి ఉన్నతమైన రాజులు కానీ, తర్వాత ఉన్నతమైన అధికారులు కానీ ఆ యొక్క జన సమూహంతో మరలా యొక్క జలప్రళయం వస్తే కనుక మన ఎవరూ కూడా చల్లచదురు కాకుండా ఈ యొక్క ఉన్న ప్రదేశంలో మనం అందరం కలివిడిగా ఉండాలి, కలిసిపెట్టుకు ఉండాలి. ఎలాంటి జలప్రళయం వచ్చినా సరే మనం ఒక్కసాటిగా ఉండాలని చెప్పి ఒక మహా గోపురం నిర్మించాలనుకొని వాళ్ళు భావిస్తారన్నమాట. అదేవిధంగా ఆ యొక్క పెద్ద గోపురంలో నివసించాలి, అందరూ ఒకే చోట ఉండాలనే ఒక ఉద్దేశంతో పెద్ద గోపురం అనేది తయారు చేయాలని చెప్పి అనుకుంటారు. ఈ ఉద్దేశం ఈ యొక్క మనుషుల యొక్క ఆలోచన బట్టి దేవుడు వారి యొక్క మనసులను చల్లచల్లి చేస్తారు. దేవుడు అందరికీ తాను తన యొక్క దూతల ద్వారా, తన ఆలోచన ద్వారా ఈ యొక్క మనుషులు ఉన్నటువంటి ఒక మేధస్సును పాడు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి అర్థం కాని ఒక భాషను వారిలో పుట్టిస్తారన్నమాట. దీని కారణంగా మనం చూడవచ్చు వారందరూ కూడా చల్లచల్లి అవుతారు. ఈ వాక్యాన్ని మనం ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మరియు వారు మనము భూమి అంతటా
చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునకు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందామని రమ్మని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టినటువంటి పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయనచ్చు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి భాష ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషలను తారుమారు చేయాలనే ఉద్దేశంతో దేవుడు భూమి మీదకి వచ్చి ఉన్నారన్నమాట. ఓకే, ఇక్కడ మనం చూడవచ్చు, అంటే దేవుడు యొక్క భూమిని చాలా విశాలంగా ఏర్పరిచి ఉన్నారు. తను ఆల్రెడీ ఆదమవల ఉన్న కాలంలోనే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తారముగా జీవించడని ఒక వాక్యాన్ని, ఒక ఆజ్ఞను దేవుడు వాళ్ళకి అప్పగించారు. కానీ మనుషులు ఏం చేశారు? ఆదమవల ఆ కాలంలో ఏ పాపం అయితే చేసి ఉన్నారో అదేవిధంగా ఇప్పుడున్న ఈ యొక్క ప్రళయం తర్వాత ఒక పెద్ద గోపురం వాళ్ళు నియమించి అందరూ కూడా అక్కడే ఉండాలి, గొప్పగా ఉండాలి. ఎలాంటి ప్రళయం ఏర్పడినా సరే ఆ యొక్క గోపురం, వాళ్ళు నిర్మించే గోపురం చెల్లచెదరు అవ్వదు, వారు ఎక్కడికి చెల్లచెదరు అవ్వకూడదనే ఉద్దేశంతో గొప్ప గోపురాన్ని నిర్మించాలని భావిస్తారు. కానీ దేవుడు ఈ విధంగా అనుకోవడానికి వాళ్ళు కూడా తలంచరు అన్నమాట. సో ఆ కాలంలో ఆ విధంగా జరిగింది. మరి ఒక్కసారి మన యొక్క దానియేలు గ్రంథంలో చూసినట్లయితే నెబుకద్నెజరు ఒక మహా రాజు ఉన్నాడు. తన గురించి మనం చూసినట్లయితే తన గర్వము వలన దేవుడు అతన్ని సింహాసనం నుంచి దించి జంతువుల మాదిరిగా గట్టి మేసేలాగా చేశారు. అంటే మనం నెబుకద్నెజరు గురించి ఒక సారాంశం, అంటే ఆయన గురించి మనకు చాలామంది తెలుసు. ఎందుకంటే బైబిల్లో ఆదికాండం నుంచి తర్వాత ఈ యొక్క ప్రకటన గ్రంథం వరకు మధ్యలో కూడా ఒక గ్రంథం మనం, అంటే ఒక పెద్ద సంఘటన చూసినట్లయితే, భవిష్యత్తుని పోల్చే ఒక సంఘటన చూసినట్లయితే దానియేలు గ్రంథం అనేది మనం చూడవచ్చు. కానీ ఇక్కడ ఆ యొక్క దానియేలు గ్రంథంలో బబులోను అనే యొక్క మహాపట్టణం అనే దాన్ని నెబుకద్నెజరు పాలించడం జరిగింది. ఆయన యొక్క పాలనలో చాలా మంచి మంచి నిర్మాణాలు ఆయన చేసి ఉన్నారు. ఆ యొక్క నిర్మాణాలు చూసుకుంటూ ఆయన ఈ విధంగా గర్వపడారు. ఏ విధంగా ఈ యొక్క పట్టణంతో నేనే నిర్మించాను, నన్ను మించిన రాజు ఎవరూ లేరు, తర్వాత నేను తప్ప వేరే యొక్క దేవుడు లేదని అనేక విధాలుగా ఆయన ఒక గర్విష్ట ఒక మనసుతో ఆయన మెచ్చబడి ఉన్నారు. కానీ దేవుడు చేసిన యొక్క గుణపాఠం ఆయన మార్చేసి అతని యొక్క రాజసింహాసనం నుంచి దిగి వచ్చేసి ఆయన యొక్క జంతువు వలె జీవించే ఒక అవకాశాన్ని దేవుడు ఆయన కల్పించారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మన యొక్క బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సారాంశాలు మనం చూసి ఉన్నాం. ప్రతి ఒక్కరి విషయంలో కూడా గర్వం అనేది ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విధానంలో, ఏదో ఒక గుణపాఠం అనేది మనకి నేర్పిస్తుంది. ఈ యొక్క అనేకమైన సూచక క్రియలు, అనేకమైన జీవిత విషయాలు మనం చూసుకున్నట్టయితే నాకు నచ్చినటువంటి ఒక మంచి ఉదాహరణగా నేను చెప్పగలిగింది ఏంటంటే పౌలు అనే ఒక వ్యక్తి, ఆయన ముందుగా సౌలుగా ఉండి అతనికి ఇచ్చినటువంటి అధికారంతో అనేకమైనటువంటి క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టారు. కానీ ఒకరోజు యేసుక్రీస్తు వారు అతనికి ఒక దర్శనం ఇచ్చి అతనికి ఒక మంచి గుణపాఠం నేర్పించి అతన్ని తన యొక్క సేవకుడుగా నియమించి తన యొక్క సువార్తను ప్రకటించేలాగా చేస్తున్నాను. మనం చాలామంది జీవితాలు చూసామండి, మన జీవితంలో కూడా మనం చూసుకున్నాం. ఏ విధంగా మన యొక్క జీవితాలు నడుస్తున్నాయి, ఏ విధంగా మనం జీవిస్తున్నాము, మన యొక్క దేని పట్ల తగ్గింపు మనసు గలవారై ఉన్నామా, లేదు గర్వంతో మనకున్నటువంటి తలంతులు కానీ
డబ్బు హోదాతో జీవిస్తున్నాం అనే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆఖరిగా నేను ఒక చిన్న వాక్యాన్ని పంచుకోవాలనుకుంటున్నానండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపాబలము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము క్రీస్తునందు నిత్య జీవము కలదు. ఈ వాక్యాన్ని మన దేవుడు మనకి ముందుగానే చెప్పి ఉన్నాడు. అంటే మన గర్వాన్ని మనం విడిచిపెట్టి దేవుని పట్ల మన యొక్క తగ్గింపు మనసు గల వారమై జీవించినట్లయితే దేవుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఈ యొక్క చిన్న వాక్యాన్ని నేను పంచుకోవాలనుకున్నానండి. కాకపోతే అంటే నాకు ఈ మాటలు అనేవి త్వరగా అంతగా రావు. పాట కూడా చాలా ప్రాక్టీస్ అవ్వడం తప్ప వేరేది ఏం లేదు. కాదంటే ఒక ఉద్దేశం అనేది ఉంది. దేవుని యొక్క వాక్యం పంచుకోవాలి, ఆయన కీర్తించాలి, మనకున్న దాంట్లోనే ఆయన గణపరచాలని ఒక విధంగా నేను అనుకున్నాను. చాలా సందర్భాలు అంటే పోయిన వారం కూడా నేను తీసుకోవాలి, బట్ అవకాశం కుదరక నేను తీసుకోలేకపోయాను. సో దేవుడు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. క్లోజింగ్ సాంగ్గా ఆమె పాల్గొంటారు. ఆ తర్వాత మనం ప్రార్థన చేస్తాం. మీరు ప్రార్థన చేస్తాం.
జడ్జెస్ అందరూ